మేడం మేడం, ఇంత పెద్ద కొంపలో ఇది ఒక్కటే ఉంటుందా? పైకి రా. మళ్ళీ దొరికేసాను దీనికి. రా. వస్తున్నాను మేడం. You are looking so hot today. అదేం కదా అనాలి. Come. రమ్మంటూ నీదేం పోయింది? దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అమ్మో అక్కడొద్దు, ఇక్కడైతే సేఫ్. Hello. Come here. పర్లేదండి, నేను Sit here. Come. బానే ఉంది నాకు. I said come here. ఏందబ్బా ఇది? వర్మ, నిన్నొకటి అడగాలనుకుంటున్నాను. నేను ల్యాప్టాప్ కూడా తీసుకురాలేదు మేడం. మీరు అర్జెంట్గా రమ్మనేసరికి ఇంటి నుంచి డైరెక్ట్ ఇటే వచ్చేసాను. పర్లేదు చెప్పండి మేడం. ఎప్పుడు వర్కేనా? ఇది చూడు. ఇదేనా మేడం మీరు చెప్పాలనుకుంది? అయినా మీరు శాలరీ ఇచ్చేది నేను పని చేయడానికి. పని చేయకుండా శాలరీ తీసుకునే అంత వరస్ట్ క్యారెక్టర్ కాదు మేడం నాది. అవునా? అయితే నేను చెప్పేది చేయట్లేదుగా. ఏం పని చేయట్లేదు మేడం. ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసాను. వర్క్ అంతా అప్డేట్లోనే ఉంది కదా. వర్క్ అప్డేటే, నువ్వు అప్డేట్లో లేవు. అంటే అదే అర్థం చేసుకోలేనంత అమాయకుడు అంటున్నా. మేడం ఏం మాట్లాడినా స్ట్రైట్గా మాట్లాడండి మేడం. ఆహా, ఆగు. ఏంటి లేచి వెళ్ళిపోతుంది ఏంటి? మళ్ళీ టవల్ కొట్టుకొస్తుంది ఏంటి? లంక అంత కొంప లక్క పెడత మొహం వేసుకునేది. రకరకాలుగా టెంప్ట్ చేస్తుంది. ఏదేమైనా కావ్య కన్నా చేయకూడదు. ఏదో చేస్తుంది. Drink Sprite so you will not feel stress. మేడం స్ప్రైట్ కాదు మేడం. So what? You came here to drink Sprite? Come and cheers. ఆఫీస్కి లీవ్ పెట్టి ఇంట్లో వర్క్ చేయడం ఏంటి మేడం? మీరు ఆఫీస్కి వస్తే అందరూ భయంగా పనిచేస్తారు, కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది కదా. నీకోసమేరా. నా కోసమా? I'm not feeling well. అయ్యో ఏమైంది మేడం? Back pain. నడుము పట్టేసిందా మేడం? నాకు కూడా ఒకసారి ఇలాగే నడుము పట్టేస్తే మావిడ మూరేసింది మేడం. వెంటనే రిలీఫ్ ఇచ్చేసింది. అది అసలు నాకు చిన్న పిల్లోళ్ళ చూస్తుంది మేడం. తల్లి ప్రేమ లేని నాకు అనురాగు రుచి చూపించింది. ఎందుకురా నీ భార్య అంటే అంత ఇష్టం? ఇష్టం కాదు మేడం, ప్రాణం. దాన్ని తలుచుకోకుండా ఉండలేవా? ఊపిరి పీల్చుకోకుండా ఉండలేం కదా మేడం. కొన్ని అంతే. ప్రాజెక్ట్ మొత్తం సాయంత్రం నైట్ ఎంత లేట్ అయినా సరే రెడీ చేసి పొద్దున్నే సబ్మిట్ చేస్తాను. వస్తాను మేడం. బాయ్. మనం దొరుకుతామా? అస్సలు దొరకం. నిన్నెలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు. వర్మ, వెయిట్. మళ్ళీ ఏంటే? Varma, we are going out of station to finalize our project for a week. You and me. సచ్చింది గొర్రె. So, get ready. ఓకే. ఏదిరా ఇది? బా చ కంప కొడుతుంది. బాగా దుబ్బు తాగినావులే. మా కొడక తాగి అమ్మాయిని రేపు చేసి చంపుతావరా? సార్ నేను రేపు చేయడం సార్. అసలు ఆ పిల్ల ఇడికి ఎట్టొచ్చింది నాకు అర్థం కావడం లేదు సార్. ఆ పిల్ల ఇంట్లో ఉండాలి సార్. నాటకాలు ఆడుతున్నావు నా కొడక. ఇక్కడ బాడీ ఉంటే అక్కడ అమ్మాయి ఎలా ఉంటుందిరా? సార్ అమ్మ తోడు సార్. పోలీసులు అంటే అవలాగాల్లా కనిపిస్తున్నారా నా కొడక నీకు? ఆ పిల్లకి ఇప్పుడు దాకా మా వేణుగాడు కౌన్సిలింగ్ ఇచ్చాడు సార్. అదే ముచ్చట్లు పెడతాడు సార్. ఈ వేణుగాడు ఎవర్రా మధ్యలో? మా ఫ్రెండ్ సార్. ఫ్రెండ్ అయితే మరమగారు వైపుతో ముచ్చట్లు పెడతారా? అంటే వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్సే సార్. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయితే సరసాలు ఆడతారా? అంటే సార్ మీరు ఎవరు చెప్పరని ప్రామిస్ ఇచ్చే చెప్పాలి సార్. ఏంటో ప్రామిస్ చేసింది? ప్రామిస్ ఎక్కడో తెలియదు, వీనికి పోలీస్ జాబ్ ఇచ్చినారా? రే నా కొడక ముందెక్కువ ఏం మాట్లాడతాం తెలుస్తుందా నీకు? సార్ ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వండి సార్. వాళ్ళిద్దరు రొమాన్స్ లైవ్ లో చూపిస్తాను నీకు. తాట తీస్తా కొడక. నిజంగా సార్ ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. అక్కడ ఏమైనా తేడాగా జరగాలి
గుడ్డలుడు తీసి కొడతా నా కొడక. సార్ ఇప్పటిదాకా ఆమె గుడ్డలోడు తీసింది సార్. ప్లీజ్ సార్ నన్ను నమ్మండి సార్. ఒక్క 10 నిమిషాలు ఆగండి సార్, లైవ్లో చూపించా. ఎవడరా బొకాయించేది? నీకు దానికి ఎఫ్ఐఆర్ ఉండేది నేను చూశాను రా. చూస్తే మాత్రం చంపేస్తావా? అసలు దాన్ని కాదురా, నిన్ను చంపేయాల్సింది. చంపేస్తాను కొడక. చెప్పే, ఆయన నిజమే కదా, నేను అడగలు కదా. ఎట్లా అడిగేది నాకు తెలియపోతే కదరా. అసలు తెలిసినప్పుడు చంపేయాల్సింది. అసలు దాని కదరా, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి చంపడాల్సింది నా కొడక. ఇప్పుడే చంపేస్తా నిన్ను. చెప్పే, చంపితే ఊరుకుంటారు మరి. ఊరుకోక ఏం చేస్తారు నీ అబ్బా. చంపేశారే? నేను కదరా, నేను కాదు మరి. ఏంటిది స్లో మోషన్ తిరుగుతుంది? ఇదేనా? నాకు వాడు కావాలిరా. కావాలంటే చంపేస్తావా? ఏమైపోయారు? కావ్య, వేణు, నేను కాదురా, నేను కాదురా, నేనేం చేయలేదురా. కావ్య, నేను కాదురా, నేనేం కావాలని చేయలేదురా. వేణు ఎక్కడున్నావురా? కావ్య, రే వేణు, నేను కావాలని చేయలేదురా. వేణు, వేణు, మళ్ళీ నన్ను అనాథం చేసేశారు కదరా. వేణు, అరే ట్రంప్గా లోపల పిల్ల లేకుండా ఉండాలి. నీ పంపు పగిలిపోద్ది. రారా లోపలికి. ఎందుకు నీకు ఎప్పుడు అనుమానమే? ఇప్పుడు నువ్వు మచ్చా లుచ్చా ఏంద్ర సీరియస్ చూస్తున్నావు? ఫ్రెండ్లీ పోలీస్, ఫ్రెండ్లీ పోలీస్, ఫ్రెండ్లీ పోలీస్ అని ఊరంతా రాసి పెడతారు. ఫ్రెండ్లీగా మాట్లాడితే మాత్రం కొడతారు. ఏంద్ర కొనుగుతాను? ఎవరు తెరిచే ఉంది సార్. వెల్కమ్ సార్. నాటకాలు ఆడుతున్నావు? ఏం సార్ నాటకాలు ఏంట్రా చూస్తున్నా? పద. నేను చెప్పేది నిజం సార్. కార్లో ఉండేది గ్రూప్, ఒరిజినల్. ఈ బంద సెట్ అయిపోతుంది బావా. ఇంకో మాత్రా బావా, బావా మచ్చా చంపేసినావు కదరా సార్. నేను చెప్పినా సార్, కప్లింగ్ మ్యాటర్ తెలుసుకుందని చెప్పి వాడు చంపేసినాడు. మీరు ఎంత సీరియస్గా చూసినా కానీ నేను చెప్పేది నిజం సార్. మర్డర్ చాలా వైలెంట్గా జరిగింది. ఎప్పుడే వాడు వర్మ గారు. ఇది అచ్చు నా పిల్లలాగా ఉందప్పా. ఇల్లు కట్టకుండా బతకలేదే. అర్థాంతరంగా పోయినా కుదరా. దీన్ని బట్టి చూస్తే నేను ఖచ్చితంగా మిమ్మల్ని అరెస్ట్ చేయాలండి. తప్పదు మరి. సార్ నాకు తెలిసి సెక్షన్ 302 ప్రకారం అరెస్ట్ చేయాల్సిందే కదా సార్. నాకు సెక్షన్ చెప్తారా నువ్వు? సార్ నాడు పెట్టుకొని నడుగుతారేం సార్? జంపు జంపు. నా జీవితంలో నా పిల్లంతా భయపడలేదురా. ఫస్ట్ టైం దేని చూసి భయపెట్టేవరా. కోపం చంపేసేదేందిరా. కావాలని చంపలేదు సార్. నేను ఏదో ఆఫీసులో కొట్టాను, అది గోడ దగ్గర తెచ్చిపోయింది సార్. పిల్లలు బతుకుండగానే దేయాలి, అది చస్తే పొరుగు దేయాలి. ఇంత చిన్న లాజిక్ ఎలా మీసారు వర్మ గారు? చంపేసారు కూర్చొని చూడదు. అట్ట ఎట్ట చంపేసావు నన్ను? నాకు నువ్వు కావాలిరా. చచ్చాక సరసాలంటే దెయ్యం చంపేస్తే కేసేం సార్. సార్ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్? చంపినప్పుడు తెలియదు అంటారు నీకు. ఏం చంపానంటారేంటి సార్? ఒక్క బీర్ కోసం బలైపోయినా కదరా. సరే వెనుక నేనేం తప్పు చేసినారా? బీరు తాగిపించా అంటే వచ్చినా అది కూడా తప్పారా? కావేశమ్మా నువ్వేనా చెప్పమ్మా. అది నా ఫ్రెండ్తో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంది సార్. ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుని చంపేసేదేంద్రా. వెనకాలేమో శవాలు, ఈడేమో ఇలా రొమాన్స్లు. అంతా నా కర్మ సార్.
నువ్వు చంపేస్తే చంపేసినావు, నన్ను ఎందుకు దేయాలి కట్టగట్టు? చచ్చి ఎక్కడ వదలమంటే ఆత్మను కూడా గోకేకే వదలవే, నీకు దండం పెడతాను. జీవితంలో ఎప్పుడే కానీ మందుకు కకృతి పడగలదు. ఇప్పుడు ఆ 2 దేయాలు మనల్ని ఏం చేస్తాయి సార్? రే మాటి మాటికి నువ్వు దేయాలని బకరా, నాకు జారి నోట్లోకి వస్తున్నాయి. సార్ నాకు ఉత్త కారిపోతున్నాయి సార్, నన్ను కాపాడండి సార్ ప్లీజ్ సార్. నా కర్మగాలు నువ్వు. నాకు నువ్వు కావాలరా. చప్పుకు తింటున్నావు నన్ను. నా కర్మరా, నువ్వు నా ఇంటి వెనకాల నువ్వు ఏంది, అది కూడా నా పోలీస్ స్టేషన్ పరిధిలో. లైఫ్లో ఫస్ట్ టైం వీరు తాగినందుకు మర్డర్ కేసులో ఇరికించి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన వాళ్ళ నీళ్ళని చూసాను. ముందర పోలీసులు, వెనకాల సవాళ్ళు, మినిస్టర్ లెవెల్. స్టేషన్కి వచ్చేసి నాకేం చేయాలి మరి? నాకు తెలిసింది ఆల్రెడీ స్టేషన్కి వచ్చేసి ఉంటాయి సార్ కన్ఫర్మ్. అరే ఇటు చెప్పి భయపెట్టు మాకురా. అయినా ఇది పోలీస్ స్టేషన్. ఒరే దగ్గరరా, కలిసి వెళ్తాం లోపలికి. లోపల చేస్తున్నారు కదా సార్, మన సేఫేగా. ట్రంప్ గారిని కూడా పిలవండి సార్. ఒరే ట్రంపు, నీకు బొట్టు పెట్టి పిలవాలా? రారా రే. మీరు పదండి సార్. వర్మ గారంటే ఈయనేనా? అవును. వర్మ గారు మీ ఆవిడ లేచిపోయిందటగా. లేచిపోలేదు వజ్రం, వెళ్ళిపోయింది అంతే. వర్మ గారు మిమ్మల్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. అక్కర్లేదులే బంగారం, నా గుండె తరుక్కుపోతుంది ఇక్కడ. పర్లేదులేండి, దొరికిపోతుంది. అందుకేగా ఇత్తడి మేముండేది. వర్మ గారు మీ ఆవిడ అందంగా ఉంటుందా? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకురా? మీరు ఆగుతారా కాసేపు? వరవగారు ఇంకెంతసేపు పోతారు బస్ స్టాండ్కి? సార్ వచ్చేసింది సార్, దగ్గరే ఉన్నా సార్. 2 ఏంటి నిమిషాలు. అంత తొందర? ఏం లేదు బంగారు, బస్ టైం అయిపోతుంది. వర్మగారు అంత దూరం రాలేరు కదా బేవారం దాకా. వర్మ గారు వెళ్ళొస్తానే. ఇది ఊర్లో అందరూ చెప్తుంది నాకు తప్ప మట్టిదాన. థ్యాంక్స్ వర్మగారు. అయ్యో పర్లేదు సార్. జాగ్రత్తగా వెళ్ళు. వెళ్తాలే, నీ వాళ్ళేం తెల్లారుద్ది. ఎటొకటి చావు. పదండి సార్, ముందు పోలీసు వాళ్ళు వదిలించుకుని ఇంటికి వెళ్ళాలి. ఈ ఆర్టీసీ బస్సులు పెద్ద యాక్సిడెంట్ కావనుకుంటా వర్మ, ప్రైవేట్ బస్సులతో పోలిస్తే. ఏమలే మన అదృష్టం ఎట్టుందో. సార్ వర్మ గారు జస్ట్ ముందుకి లెఫ్ట్ తీసుకోండి, అక్కడే మన పెట్రోలింగ్, అక్కడ దిగేస్తా. ఓకే వర్మ గారు అక్కడే ఉన్నాను మన వాళ్ళు. ఆ లెఫ్ట్ కదా సార్? ఆ లెఫ్ట్ ఆపండి. ఓకే సార్. స్వామి మన కరుడు వస్తున్నట్టున్నాడు. బండి రౌండ్స్కి వెళ్ళిందే? మన బండి ఇప్పుడు వెళ్ళింది సార్. ఓకే వర్మ గారు ఉంటా. ఓకే ఓకే ఎంతసేపు పడుతుంది? వచ్చేస్తుంది సార్. అరే శివన్ రా. ఒరే కంపెనీ ఒకటిగా వెళ్ళి తలిపిరా. చాయ్ నేను బిత్తలుకుంటా, నువ్వే తీసుకోపా. నీ అబ్బా ప్యాంట్ లేదు, ఎలా తీస్తాను బే? అలా చూస్తావేంట్రా? రా నువ్వు కొట్టినా తిట్ట నాకు లేచి ఓపిక లేదురా, నువ్వే పోయి తీసుకోపరా. తీయరా. నా కొడుకులు తాగిల్లంతా కంపు కంపు చేశారుగా. ఏయ్ వేణు, ప్రభు ఎక్కడ తెచ్చారు ఎంత వాళ్ళు? రేయ్ ఒరే బావా, ఏంట్రా ఇది? నువ్వు అసలు దగ్గర రామకు. ఈడేం చేస్తాడు తెలుసా? రాత్రి దొరికిన పిచ్చి మొదలు తాగేసి నన్ను బలవత్ బలక్ బాగా ఇచ్చేసింది నా కొడుకులకి. టైమింగ్ తినమ్మ నోరు తిరగట్లేదు. నన్ను రేప్ చేసాడు రా. మచ్చా నేను తాగిందే వాడు కూడా తాగినాడు, కాకపోతే వాడన్నీ ఇడిగిడికి తాగినాడు, నేనన్నీ కలుపుకొని తాగినా. రేయ్ బాగా ఎక్కువైందిరా మీకు. నేను స్టడీగానే ఉన్నాను రా, కావడు చూడు ఆడికి ఎక్కువైంది. నాకే కాదు వానికి కూడా ఎక్కింది. రై ఆయన ఎక్కడ దొరకడు ఈ సగం కాలం నా కొడుకు నీకు? తాగిన వాళ్ళు తాగినట్టు నాతో ఎందుకు ఆడుకుంటారు? ఏది కావ్య ఇదిరా? కావ్య ఇక్కడ. అవును మచ్చా, చెల్లొచ్చి షాన్ సేపు అయింది. చెల్లమ్మా చెల్లమ్మా. రేయ్ అది రాదని నాకు తెలుసురా, అయినా మీ మాటలు నేను ఇక్కడికి వచ్చాను చూడండి, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఏంటి ఎంత సీరియస్ అయిపోతున్నాడు? వచ్చింది కదా మన వర్మగాడు పైకి వచ్చేటప్పుడు కనపడాలి. వీడు చూడలేదా? చూడకుండా పైకి వచ్చేసాడా? కొంప తీసి మా సీని గారిని చూసేసిందా?
ఏంటబ్బా ఇది ఎక్కడుంది? చెల్లం ఎన్ని అన్న ఉండాలి కదా బావా. ఈడాడురా కావ్య వచ్చింది అంటే రాలేదంటాడు, పైగా రాదు నాకు తెలుసు అంటాడు. వాడైతే ఫ్రస్ట్రేషన్లు అన్నాడులే బావా. ఏయ్, ఏం కావాలి? కంప్లైంట్ ఇవ్వాలి సార్. బాబు గారు ఏం కంప్లైంట్ ఏంటి? సార్ అది మిస్సింగ్ కేసు సార్. లెఫ్ట్ సైడ్ రైటర్ ఉన్నాడు, అడిగెళ్ళి ఎస్ఐ గారిని కలు పో. సార్ కంప్లైంట్ ఇవ్వాలి సార్. అలాగే సార్. ఏం కావాలి? చిన్న కంప్లైంట్ ఉంది. ఏం కంప్లైంట్? మిస్సింగ్ కేసు సార్. సరే ఎస్ఐ గారు లోపల ఉన్నారు, వెళ్ళు. ఓకే. రేయ్ చిన్న కొట్టండిరా, ఫోన్ మాట్లాడుతున్నాగా ఇక్కడ. ముందు మీరు ఫ్యాన్లు పంపించండి ఇక్కడ. మా డీసీఎం పంపిస్తాను, మిగిలిన సామాన్లు పంపించండి. డబ్బులు రేపు పంపిస్తాలే. నమస్తే సార్. ఆయన నువ్వు కొట్టించుకో. థ్యాంక్ యూ. సరే సరే పంపించు, ముందు ఫ్యాన్లైన్ బిగించు. సరే. కొత్త స్టేషన్ కదండి, షిఫ్టింగ్ జరుగుతూ ఉంది, ఆ హడావుడిలో ఉన్నాం. ఏంటి మ్యాటరు? నా వైఫ్ మిస్సింగ్ సార్. పేరేంటి? నా పేరా సార్? మీ ఆవిడ పేరే? కావ్య సార్. ఏం చేస్తుంటారు? నేను ఇంజనీర్ సార్. ఇంటీరియర్ డిజైన్స్ అవి చేస్తుంటా. ఇంటీరియర్ డిజైనా? కబోర్డు పెడుతుంటారు, ఫాల్ సీలింగ్ చేస్తుంటారు, అక్కడ చెత్త చెత్త బొమ్మలు వేసి అదే సార్ గోళ్ళ మీద బాగున్న ఇంటిని గబ్బు గబ్బు చేస్తుంటారు, అదేనా చేసేది? సార్ పెళ్ళి ఎన్ని రోజులు అయింది? 4 years అయింది సార్. లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ సార్. అనుకున్నా, నాది లవ్ మ్యారేజే. మిమ్మల్ని లవ్ చేసినప్పుడు నీ ఇంటీరియర్ డిజైన్ స్కిల్స్ అన్ని చూపించుంటావుగా అమ్మాయి దగ్గర, లేదు సార్. అందుకే పడిపోయి ఉంటుంది. సార్ సరే సరే, గొడవ ఏంటి? చిన్న గొడవ సార్. గొడవ చిన్నదా పెద్దదా కాదు. ఈ ఆడవాళ్ళు ఉన్నారే, సూది మనం సంధిస్తే దాన్ని సొరంగంలా తయారు చేస్తారు. మా ఆవిడందే పంకజం. నాకేం తెలుసు సార్. అదే అదే. మీ రిలేటివ్స్ అంతా ఎంక్వైరీ చేసావా? చేశా, అన్ని చోట్ల వెతికాను సార్. చేసే ఉంటావులే, అంతా చేసాక కదా ఇక్కడికి వస్తావు. అవును సార్. సరే, బయట మా రైటర్ ఉంటాడు, నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. ఇదో తమ్ముడు, ఇటు నీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేళ్ళు, నీ కేసు పర్సనల్గా తీసుకుంటాలే, సరేనా? అలాగే సార్. చూస్తాను, ఎంక్వైరీ చేస్తాను. మీ ఆవిడ ఫోటో అన్ని ఇచ్చేసేళ్ళు. ఓకే సార్. సరే సరే, ఏం ఇబ్బంది లేదులే. అలాగే సార్. అదొకటిను, నేను కొత్తగా ఇల్లు ఒకటి కడుతున్నా, అన్నీ నువ్వు చూసుకుంటావుగా, మరి ఎంత తీసుకుంటావు? అయ్యో, మీ దగ్గర డబ్బులు ఏంటి సార్? సరే సరేలే, మనం ఏమో అలాగే సార్. నాకు అదే కావాలా, నేను పెద్దగా ఎవరికి ఇవ్వనులే. సరే వెళ్ళైతే ఉంటాను సార్. సార్ రాజుగారు, ఎస్ఐ గారు మీకు కంప్లైంట్ ఇమ్మన్నారు. సార్ ఆ డీటెయిల్స్ తీసుకోండి. సరే సార్, కూర్చో. చెప్పు. పేరు? వర్మ సార్, బి వర్మ. అమ్మాయి పేరేంటి? కావ్య. వయసు ఎంత? 28. ఎప్పటి నుంచి మిస్సింగ్? మధ్యాహ్నం నుంచి కనపడట్లేదు సార్. ఇవాళ? అవును సార్. మీ అడ్రస్ ప్రూఫ్ ఏదైనా ఉందా? ఇది మా దగ్గరే ఉంటుంది. అలాగే సార్. మీ మొబైల్ నెంబర్ చెప్పండి. 9440782101. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఫోన్ చేస్తాం, మీరు బయలుదేరవచ్చు. థ్యాంక్ యూ సార్. ఈ సన్నీలేని చూడు కత్తిలా ఉంటుంది. అయ్యో సాంగ్ సార్, సాంగ్ సార్. కంప్లైంట్ ఇచ్చావా? ఇచ్చాను. సరే వెళ్ళు, జాగ్రత్తగా చూసి చెప్తాను.
దగ్గర రమ్మని నువ్వు వచ్చావేంట్రా? నేను స్టేషన్లో ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చి వచ్చాను రా. సరే నేను ఓ పని చేస్తాను, మా ఇంటికి వెళ్ళేసి వస్తాను. ఇడింపు ఉంది కదా, దానికి కనపడి రావాలి. సరే నువ్వే కంగారు పడుకు, దొరుకుతుంది. నేను ఒకసారి బస్ స్టాండ్లో వెతుకొస్తాను రా. సరే మామ, నువ్వు ఇంటికి వచ్చి ఓకే త్వరగా వచ్చి వచ్చేస్తా.